5 యూనిట్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్ పేపర్ అనమాట. మనకి డిగ్రీ ఫస్ట్ సెమ్లో ఉంటుంది, అలాగే సెకండ్ సెమ్లో కూడా ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ సెమ్లో మనకి ఏ ఫండమెంటల్స్ అయితే ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏ ఫండమెంటల్స్ నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినెట్గా ఎగ్జామ్స్ కంటే ముందే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా యూనిట్ 1 వచ్చేసి ఏఐ అండ్ ఇట్స్ సబ్ ఫీల్డ్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 9 అయితే ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఏఐ అండ్ ఇట్స్ ఎవల్యూషన్. సో గన్ షాట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత 5th క్వశ్చన్, రైట్ ఏ డీటెయిల్డ్ ఎస్ఐ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. అలాగే 7th క్వశ్చన్, డిఫైన్ ఏఐ, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఎగ్జాంపుల్స్. గన్ షాట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత 9th క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ, ఎంఎల్ అండ్ డిఎల్. సో డెఫినెట్గా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 4 అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 2nd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ ఏఐ సచ్ యాజ్ ఎథిక్స్, బయాస్, ఎక్స్ప్లెయినబిలిటీ అండ్ డేటా డిపెండెన్సీ. అలాగే 3rd క్వశ్చన్, డిస్క్రైబ్ మెషిన్ లెర్నింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంప్యూటర్ విజన్, ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ అప్లైడ్ ఇన్ రియల్ వరల్డ్ సినారియోస్ లైక్ ఫేస్ రికగ్నిషన్, autonomous vehicles or medical imaging. అలాగే 6th క్వశ్చన్, AI is powerful but faces limitations. Explain the challenges in AI along with possible solutions. అలాగే 8th క్వశ్చన్, explain the future of artificial intelligence. What opportunities and threats does it present to society? సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పానో, 1st క్వశ్చన్, 5th క్వశ్చన్, 7th క్వశ్చన్, 9th క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. డిఫైన్ ఏఐ, గివ్ టు రియల్ లైఫ్ అప్లికేషన్స్. అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. ఈ 2 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే 6th క్వశ్చన్, వాట్ ఈస్ కంప్యూటర్ విజన్, రైట్ ఏ ఫ్యూ అప్లికేషన్స్. అలాగే 8th క్వశ్చన్, వాట్ ఈస్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి. సో ఇవి మనకి గన్ షాట్ క్వశ్చన్స్. అలాగే ఛాలెంజెస్, నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇన్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏఐ, హిస్టరీ ఆఫ్ ఏఐ ఈజ్ ఇంపార్టెంట్, డిఫైన్ రోబోటిక్స్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ఏఐ. సో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట యూనిట్ 1 నుంచి. సో ఓవరాల్గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకి యూనిట్ 1 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 8 అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో యూనిట్ 2 నుంచి 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి. 2nd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ అడాప్షన్ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ. అలాగే 3rd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఫ్రాడ్ డిటెక్షన్, కస్టమర్ సర్వీస్ అండ్ అల్గారిథమిక్ ట్రేడింగ్. అలాగే 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ యూజింగ్ ఏఐ ఇన్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఈ 3 క్వశ్చన్స్ మనకి యూనిట్ 2లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 1st క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హౌ ఏఐ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ త్రూ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ప్లానింగ్ అండ్ పేషెంట్ మానిటరింగ్, ప్రొవైడ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. అలాగే 4th క్వశ్చన్, అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అలాగే 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద పొటెన్షియల్ ఎథికల్ అండ్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ రోడ్ సేఫ్టీ, ఎఫిషియన్సీ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్. సో ఇవి మనకి యూనిట్ 2లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్,
ఫిఫ్త్ క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. సో డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా టెక్స్ట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అలాగే మనకి యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత 13th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో డిఫైన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్స్. అలాగే సెకండ్ క్వశ్చన్ నేమ్ ఏఐ టెక్నాలజీస్ కామన్లీ యూజ్డ్ ఇన్ హెల్త్ కేర్. అలాగే థర్డ్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇవి ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ 4th క్వశ్చన్ మెన్షన్ వేస్ ఏఐ ఇంప్రూవ్స్ కస్టమర్ సర్వీస్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఏఐ ఈస్ యూజ్డ్ ఇన్ ది రిటైల్ సెక్టర్. అలాగే 8th క్వశ్చన్ వాట్ రోల్ డస్ ఏఐ ప్లే ఇన్ క్రాప్ డిసీజ్ డిటెక్షన్. అలాగే 11th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీకు గనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ ఇస్తారు, లేదా 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. యూనిట్ 3 నేమ్ వచ్చేసి బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్. ఇందులో మనకి ఓవరాల్ గా 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో ముందుగా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ఏఐ, అలాగే కాజెస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బయాస్ ఇన్ ఏఐ సిస్టమ్స్, అలాగే మనకి ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏఐ సిస్టమ్స్. ఈ 3 క్వశ్చన్స్ డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. మనకి ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏఐ సిస్టమ్స్ లేదా మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ రోబస్ట్నెస్ అండ్ రిలయబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్స్. ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. 3rd క్వశ్చన్ అలాగే 9th క్వశ్చన్ డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ఏఐ, అలాగే కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బయాస్ ఇన్ ఏఐ సిస్టమ్స్, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ ఏఐ సెక్యూరిటీ, ట్రస్ట్ అండ్ సొసైటల్ అడాప్షన్. సో ఇవి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఏఐ అప్లికేషన్స్, హూ షుడ్ బి లయబుల్ ఫర్ ఏఐ ఎర్రర్స్. అలాగే 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఛాలెంజెస్ ఆఫ్ ప్రైవసీ ఇన్ ఏఐ అండ్ మెజర్స్ టు ఎన్ష్యూర్ డేటా ప్రొటెక్షన్. అలాగే 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఎథికల్ ఛాలెంజెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ డిజైనింగ్ ఏఐ సిస్టమ్స్ దట్ ఆర్ ఫెయిర్, అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్. సో ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. సో ఏవైతే నేను గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పానో అవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. యూనిట్ 3 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి వాట్ ఈస్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ, అలాగే ఇంపార్టెన్స్, అలాగే 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏఐ సిస్టమ్స్, అలాగే 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ రోబస్ట్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఇవి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ లో. సో యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ బయాస్ ఇన్ ఏఐ సిస్టమ్స్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్, అలాగే ప్రైవసీ కన్సర్న్స్ ఇన్ ఏఐ అప్లికేషన్స్. అలాగే 10th క్వశ్చన్ డిఫైన్ సస్టైనబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్స్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. సో ఇవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ఏఐ ఇన్ రీసెర్చ్, జనరేటివ్ ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. 3 టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్ గా 9 అయితే ఉన్నాయి. సో ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, హైలైటింగ్ బెనిఫిట్స్ ఇన్ మల్టీడిసిప్లినరీ స్టడీస్. అలాగే సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ జనరేటివ్ ఏఐ, ఇట్స్ అప్లికేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టూల్స్ లైక్ చాట్‌జిపిటి, హగ్గింగ్ ఫేస్ అండ్ జెమినై. అలాగే 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏఐ టూల్స్ ఇన్ రీసెర్చ్ వర్క్ ఫ్లోస్ ఇంక్లూడింగ్ లిటరేచర్ రివ్యూ, డేటా అనాలిసిస్ అండ్ సిమ్యులేషన్. అలాగే 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ జనరేటివ్ ఏఐ టూల్స్, దేర్ ఫీచర్స్ అండ్ యూజెస్. సో ఇవి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 4 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. అలాగే 4th క్వశ్చన్ 9th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 4 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ లో 2 అయితే ఇస్తారనమాట. సో దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్ప్లెక్సిటీ ఇన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ హౌ ఇట్ మెజర్స్ మోడల్ పర్ఫార్మెన్స్. అలాగే 3rd క్వశ్చన్ అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ జనరేటివ్ ఏఐ ఆన్ కంటెంట్ క్రియేషన్, హెల్త్ కేర్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. అలాగే 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏఐ అవుట్పుట్ అండ్ మెజర్స్ బెటర్ మోడల్ రెస్పాన్సెస్. అలాగే 7th క్వశ్చన్ రైట్ ఏ నోట్ ఆన్ ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్ ఇన్ ఏఐ. అలాగే 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఎథికల్ కన్సిడరేషన్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ యూజింగ్ జనరేటివ్ ఏఐ ఇన్ రీసెర్చ్ అండ్ సొసైటీ. సో ఇవి మనకి ఓవరాల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పానో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్
అలాగే 9th క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 5 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడం ట్రై చేయండి. సో యూనిట్ 4 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు మనకి ఎగ్జామ్లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చేసుకోవచ్చు. డిఫైన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఏఐ విత్ అన్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఏఐ ఆర్ ఎంఎల్ ఇంటరాక్షన్. అలాగే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ జెమినై అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కీ ఫీచర్స్. పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ అనేది అందరికీ తెలిసిందే. హగ్గింగ్ ఫేస్ అనేది చాలా మందికి తెలియదు. ఒకవేళ అది కూడా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా ఫీచర్స్ అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో చాలా మంది ఎక్కువ యూజ్ చేసేది చాట్ జీపీటీ, నెక్స్ట్ పర్ప్లెక్సిటీ అయితే వాడతారు. సో మనకి ఇక్కడ సిలబస్లో హగ్గింగ్ ఫేస్ కూడా ఉంది కాబట్టి ఆ ఏఐ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. మీకు కనుక టైం ఉంటే మనకి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 10th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో మనకి యూనిట్ 4లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ అయితే ఉంటుందన్నమాట. సో యూనిట్ 5 విషయానికి వస్తే కంప్లీట్గా కొంచెం డీప్గా అయితే దాని యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి యూనిట్ 5లో అయితే ఉంటాయి. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్. కాన్సెప్ట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ 2లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారనమాట మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. కాన్సెప్ట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఏఐ అసిస్టెడ్ అప్లికేషన్స్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ బిజినెస్, కామర్స్ ఇంక్లూడింగ్ డెసిషన్ మేకింగ్, మార్కెటింగ్ అండ్ ఆటోమేషన్, ఓకేనా. అలాగే 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఏఐ డ్రివెన్ క్రియేటివ్ రైటింగ్ అండ్ కంటెంట్ జనరేషన్. అలాగే 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ యూజింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ కంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీస్. సో ఇవి మనకి 4 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ 5 నుంచి, ఓకేనా. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ యూజ్డ్ టు పర్సనలైజ్డ్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్. అలాగే 5th క్వశ్చన్, describe how prompt engineering supports creative design using AI tools for graphics, illustration and branding. అలాగే 8th క్వశ్చన్, explain the overall impact of prompt engineering on creativity, productivity and efficiency on content creation and business workflows. అలాగే 10th క్వశ్చన్, explain the future scope of prompt engineering applications across multiple fields such as education, business and media. సో ఇవి మనకి ఓవరాల్గా యూనిట్ 5లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ బిజినెస్ అండ్ కామర్స్ అనేది కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి షార్ట్ ఆన్సర్లో కూడా. దాని తర్వాత మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. యూనిట్ 5 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట.